హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలికా బ్రాండ్కు సంబంధించిన చిమ్నీ స్మార్ట్ ఇన్వర్టర్ మోడల్ చిమ్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దాని రివ్యూ కూడా అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఎలా చేసుకోవాలనేది చెప్పబోతున్నా. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి స్మార్ట్ ఇన్వర్టర్ చిమ్నీ బిఎల్డిసి మోడల్ విత్ రిమోట్ కంట్రోల్ అనమాట. సో రిమోట్ కంట్రోల్ చాలా రేర్ ఉంటుంది, బట్ ఈ మోడల్కి రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. మాకు హెవీ నాయిస్ వచ్చే చిమ్నీ వద్దు అండ్ హెవీ పవర్ కూడా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ మోడల్ చూస్ చేసుకోవచ్చు. దీని సక్షన్ పవర్ అనేది మోడరేట్ సక్షన్ పవర్, అంటే 1200 క్యూబిక్ మీటర్ ఉంటుంది. అండ్ ఆపరేషన్ కూడా ఈజీగా ఉంటుంది. పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుందన్నమాట ఈ మోడల్కి. ఇది వచ్చేసి 90 సెంటీమీటర్లో అవైలబుల్గా ఉంది, 60 సెంటీమీటర్లో కూడా అవైలబుల్గా ఉంది. అయితే 90 సెంటీమీటర్ ఇన్ ద సెన్స్ గ్లాస్ మాత్రమే మనకి 90 సెంటీమీటర్ వెడల్పు వస్తుంది. మిగిలిన బాడీ అంతా 60 సెంటీమీటర్ చిమ్నీది అండ్ 90 సెంటీమీటర్ చిమ్నీది ఈక్వల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ కిచెన్లో మనం ఆ చిమ్నీని ఇన్సర్ట్ చేయబోతున్నాం. వాళ్ళకి ఇక్కడ విండో వచ్చింది, మీరు చూస్తున్నారు కదా. ఈ విండోకి సపోర్ట్గా మనం యాక్చువల్గా ఎలా తీసుకోవాలంటే స్టవ్ పెట్టుకునే ప్లేస్ నుంచి 32 ఇంచెస్ పైనుంచి చిమ్నీ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఆ క్లియరెన్స్ అనేది మనం ఎక్కువ క్లియరెన్స్ ఇచ్చామనుకోండి స్టవ్కిను చిమ్నీకి, పొగ లాక్కునేది అనేది తగ్గిద్ది. సో 32 ఇంచెస్ ఇవ్వాలి కాబట్టి వెనకాల వైపు ఒక వుడ్ బోర్డు కొట్టాం. ఏ కిచెన్లో అయినా సరే ఇలా విండోస్ అనేవి కామన్ ఉంటాయి. మన స్టవ్ పెట్టుకునే ప్లేస్లో వాస్తు ప్రకారం ఖచ్చితంగా విండోస్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చే అప్డేటెడ్ కిచెన్స్లో కొంచెం ఆలోచించి ఆ విండోని సైడ్కు జరుపుకుంటున్నారు ఈ చిమ్నీ ప్లేస్ కోసం. సో ఆ చిమ్నీ ప్లేస్ లేని వాళ్ళకి, విండో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెనకాల వైపు ఏదన్నా ఒక సపోర్ట్ చెక్క కానీ ఐరన్ షీట్ కానీ పెట్టుకోవాలి. లేదు మనం పైకి పెట్టుకుందాము, విండో పైన పెట్టుకుందాము అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒకటి మనకు టచ్ బోర్డు అందదు, ఆపరేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. లేడీస్ కొంచెం హైట్ తక్కువ ఉంటారు, చెయ్యి అందదు ఆపరేట్ చేయడానికి, అదొక మేజర్ డిసడ్వాంటేజ్. రెండోది ఏంటంటే పొగ లాక్కునే పవర్ అనేది తగ్గిపోతుంది మనం హైట్ పెంచుతున్న కొద్దీ. సో కరెక్ట్గా ఆ 32 ఇంచెస్ని మనం మేనేజ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా ఈ చిమ్నీ గురించి చెప్పాల్సి వస్తే ఇది వచ్చేసి బిఎల్డిసి మోడల్, బ్రష్లెస్ డీసీ మోటార్ ఉంటుంది దీనికి. ఈ డీసీ మోటార్ అనేది ఏంటంటే పవర్ కన్జంప్షన్ తక్కువగా వాడడం కోసం మనం ఈ డీసీ మోటార్ని ఇందులో పెట్టారు. జనరల్గా అయితే ఏసీ మోటార్ ఉండే సేమ్ మోడల్స్ ఉంటాయి, దానికి ఏంటంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ, 180 వాట్స్ 200 వాట్స్ అట్లా ఉంటుంది అనమాట. సో దానికి మంత్లీ బిల్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అదే బిఎల్డిసి మోడల్కి అయితే మంత్లీ బిల్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అండ్ ఇన్వర్టర్ మోడల్ కాబట్టి తొందరగా కంప్లైంట్స్ అనేవి రావు. మోటార్ కూడా లైఫ్ టైం వారంటీ. ఈ మోడల్కి టచ్, మోషన్ సెన్సార్ ఉంటుంది, అలాగే రిమోట్ కంట్రోల్, ఇలా 3 ఆప్షన్స్తో మనం ఆపరేట్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ కింద ఫిల్టర్ తీసుకొని అలాగే కలెక్టర్ తీసుకొని